నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పురపాలక సంఘ సేవలు ఎటువంటి ఆటంకం లేకుండా అందిస్తాము మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పిచ్చికొక్క దాడి చేసిన ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలు చెరుకుపల్లి మండలం బడేవారిపాలెంలో చోటు చేసుకున్న ఘటన పట్టణ ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందించేందుకు పురపాలక సంఘ సిబ్బంది సన్నద్ధమైనట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. పురపాలక సంఘ సిబ్బంది సార్వత్రిక ఎన్నికలలో విధులు నిర్వహించేందుకు తరలి వెళ్లిన నేపథ్యంలో పట్టణంలో ప్రజలకు అందించవలసిన సేవలకు ఆటంకం కలిగిందని బుధవారం నుండి సిబ్బంది అంతా పూర్తి స్థాయిలో విధులలో పాల్గొనడం వల్ల తిరిగి యథావిధిగా సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలో శానిటేషన్ సమస్య తలెత్తిందని దానిని తక్షణమే పరిష్కరిస్తామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన భాగం నుండి ఇక ఓటింగ్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ నుండి అన్ని రకాల ఉద్యోగులందరూ కూడా పాల్గొన్నారు. సో ఈ యొక్క క్రమంలో మున్సిపాలిటీలో కొన్ని విషయాలలో వెనకబడడం జరిగిందనే విషయాన్ని గమనించాం. అది శానిటేషన్ కావచ్చు, ఎక్కడన్నా స్ట్రీట్ లైటింగ్, అలాగే వాటర్ సప్లై కూడా కొంత ఇదనేసి దృష్టికి వచ్చింది ఈరోజే. సో వీటన్నిటిని మళ్ళీ యథాప్రకారంగా శానిటేషన్ 100% గెలవడానికి ఎక్కడన్నా స్ట్రీట్ లైట్స్ గ్యాప్ షూటింగ్గా ఫిల్లింగ్ అవన్నీ కూడా వాటర్ సప్లై కూడా రెగ్యులర్ చేయడానికి మళ్ళీ ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2-3 దినాల కింద నుంచి గాలి వానతో కూడుకున్న వర్షాలు రావడం వల్ల అక్కడ కొన్ని పెద్దవి ట్రీస్ పడిపోయినాయి. వాటన్నీ కూడా క్లియర్ చేయించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో అందరికీ రిక్వెస్ట్ అంటే వెంటనే ఈ 2-3 నిధులలోనే అన్ని సక్రమంగా నార్మల్ లైఫ్కు రాబోతున్నాం. ప్రజలను కూడా ఈ విషయంలో గమనించాల్సి ప్రతి ఒక్కరిని కొడుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే వీధులలోకి ఇందులో నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేయద్దనేసి వాటిని కొడుతున్నాం. ఎక్కడైనా ఇష్యూ ఉంటేగా మీరు గ్రీవెన్స్ రెడ్రెస్లు ఉంటుంది, దాని యొక్క ప్లాట్ఫామ్ ఆడుకోవాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. బెంగళూరుకు చెందిన ఒమేగా ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అవసరమైన పరికరాలను అందజేశారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు రాష్ట్రం నలుమూలల నుండి పాల్గొన్న 50 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు అవసరమైన పరికరాలు అందజేశారు. కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ దినేష్, డాక్టర్ సెంథిల్, పీఈఓ ఇంజనీర్ ఆర్ముగం, స్టేట్ మెడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ మహేష్ బాబు, డాక్టర్ విశ్వశాంతి, తెనాలి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, డాక్టర్ మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తెనాలి పట్టణంలో ఈ డిఐసి బిల్డింగ్లో నడవలేని లేదా ఇతర ఇబ్బందులు పడుతున్న పిల్లలు చుట్టుపక్కల జిల్లాల నుండి సుమారు 45 మంది పిల్లలకి పరికరాలకి మనము దినేష్ గారు ఒమేగా ఫౌండేషన్ బెంగళూరు నుంచి వచ్చారు. ఆ పరికరాలు సంబంధించి కొలతలు తీసుకుని 15 రోజుల తర్వాత అవి అమర్చడం జరుగుతుంది. దీని ద్వారా మెరుగైన చికిత్సకు ఈ పిల్లలకి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ డాక్టర్ మధు గారు మన పీడియాట్రిషియను, అలానే డాక్టర్ శాంతి అని ఫిజియోథెరపిస్టు, వీళ్ళందరూ ఒక టీం ఉన్నారు. ఈ టీం ద్వారా ఇక్కడ పిల్లలందరికీ కూడా మంచి చికిత్స అందుతుంది. తద్వారా ఈ పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనకి పేరెంట్స్ ఏం చేయాలి, అలానే ఈ ట్రీట్మెంట్ పొందిన తర్వాత ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి కూడా చెప్పడం జరిగింది. ఒమేగా రీహాబ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎన్జిఓస్ వచ్చారండి. ఇక్కడ ఏంటంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, ఏ పిల్లలైతే ఓన్గా తన కాళ్ళ మీద నిలబడలేరో, నడవలేరో, ఆ పిల్లలందరికీ కావాల్సిన అప్లియన్సెస్ అంటే ఆర్థోసిస్, ప్రోస్థెటిక్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అరౌండ్ 20,000 to 30,000 ఉంటాయండి. బయట మార్కెట్లో మనకి చాలా రేర్గా అవైలబిలిటీలో ఉంటాయి. వీటన్నిటిని మన ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎన్జిఓస్ తరపు నుంచి మన స్టేట్ నోడల్ ఆఫీసర్ గారు డాక్టర్ ఈ ప్రశాంత్ గారు వాళ్ళని ఇన్వైట్ చేసి మీ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లయన్సెస్ ఇవ్వడం జరుగుతుందండి. మా ఆహ్వానం నుంచి వచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. ఒమేగా ఎన్జిఓ తరపున ఫిజియోథెరపీ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి కానీ, కాళ్ళు సరిగా లేని వాళ్ళకి కానీ,
వీళ్ళకందరికీ కూడా బ్రాస్లెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. సో ఆ మెజర్మెంట్స్కి వాళ్ళకి తగ్గట్టుగా మెజర్మెంట్స్ తీసేసుకొని మళ్ళీ 2 వారాల తర్వాత ఇదే ఎన్జిఓ తరపున వాళ్ళు వచ్చేసేసి ఆ బ్రాస్లెట్స్ కానీ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కొంచెం వాళ్ళు సొంతంగా నిలబడడానికి కానీ ఆ డిజబిలిటీ లేకుండా కొంచెం డైలీ యాక్టివిటీస్ జరుపుకోవడానికి కానీ వీటికన్నిటికీ ఉపయోగపడేలాగా వాళ్ళంతా కూడా ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి వాళ్ళు వచ్చేసేసి సో వాళ్ళ సొంత ఖర్చుతో వాళ్ళంతా కూడా ఇక్కడ పేద ప్రజలకి పేద పిల్లలకి వీళ్ళకందరికీ కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ జరిపేయడానికి వాళ్ళంతా వచ్చేస్తున్నారు. సో దీనికి సహకరించింది మాకు ఎవరంటే స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్ గారు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా అరేంజ్ చేసేసారు. ఈ నెల 18వ తేదీ నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు అమ్మవారికి అభిషేకాలు, అలంకారాలు, సామూహిక కుంకుమార్చనలు, హోమాలు, విశేషార్చనలు, దివ్య రథోత్సవం కనుల పండుగగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. మన తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేంచేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో వైశాఖ శుద్ధ దశమి రోజున శ్రీ వాసవి అమ్మవారి జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటుగా త్రయాణిక దీక్షతో 16, 17, 18 3 రోజులు కూడా త్రయాణిక దీక్షతో సేవాగమోక్త ప్రకారంగా అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కైంకర్యాది హోమాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని వాసవి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మరి 16వ తారీఖున ఉదయము 7 గంటలకు అమ్మవారికి వైశ్య పతాకావిష్కరణతో ప్రారంభించుకొని మండపాది కార్యక్రమాలు, అలాగే ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకము, అలాగే హోమాది కార్యక్రమాలు, సాయంకాలము అమ్మవారికి విశేషంగా ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, విశేషమైనటువంటి పూజా కైంకర్యములు జరుగుతాయి. అలాగే 17వ తారీఖున శ్రీ వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామివారికి కూడా విశేషమైనటువంటి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలము 5 గంటలకు విశేషమైనటువంటి అమ్మవారికి ప్రీతిగా చండీ హోమము, అలాగే 1,00,000 పుష్పార్చనాది కార్యక్రమం కూడా అమ్మవారికి జరుగుతున్నది. మరి 18వ తారీఖున చాలా విశేషము, అమ్మవారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మూలమూర్తికి విశేషముగా 11 పర్యాయములుగా శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి అభిషేకాది కార్యక్రమము, అలాగే విశేష అలంకారము, అలాగే అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, సామూహికంగా ముత్తైదువులందరి చేత కూడా కుంకుమాది కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. సమావేశంలో పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ శనివారం క్రోధీనామ సంవత్సర వైశాఖ దశమి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు. దాని సందర్భంగా బోస్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మరి త్రయాక్షికంగా అంటే 3 రోజుల పాటు 16, 17, 18 3 తేదీలు అమ్మవారికి విశేషంగా అలంకారం, అర్చన, అభిషేకం, యజ్ఞయాగాదులు జరుగుతాయి. కాబట్టి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా వైశ్య కుటుంబాలన్నీ కూడా అమ్మవారికి పుట్టినరోజు సందర్భంగా మరి పసుపు కుంకుమలు సమర్పించుకొని తీర్థప్రసాదాలు సేకరించాలని కోరుతున్నాం. 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకి సామూహికంగా అమ్మవారికి విశేష 1,00,000 మల్లెపూల అర్చన ఉంది. దీనికి ప్రతి ఒక్క మహిళలు, కన్యలు, సువాసినులు అందరూ కూడా ఈ యొక్క 1,00,000 మల్లెపూల పూజలో నీ స్వహస్తాలతో చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక దోషుడు మల్లెపూలు తీసుకొని అమ్మవారికి సమర్పించండి. ఆ రోజు పక్క రాష్ట్రాల నుండి గూండాలను పిలిపించి మాచర్లలో పిన్నెల్లి సోదరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం అంతా భయానక వాతావరణం నెలకొని ఉందని, మాచర్లలో పిన్నెల్లి సోదరులు పక్క రాష్ట్రం నుంచి గూండాలను పిలిపించి దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులకు పక్కాగా సమాచారం ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. కారంపూడి దాడులపై పల్నాడు ఎస్పీకి ముందుగానే సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంగానే 3 గంటల పాటు కారంపూడిలో వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయన్నారు. కారంపూడి తర్వాత దుర్గి మండలంలో దాడులు చేశారని, కనపడిన వారందరిపై దాడులు చేస్తున్నారని,
షాపులు ఇల్లు ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. పిన్నెల్లి సోదరులు సమాజంలో తిరగటానికి అనర్హులని, జగన్ రెడ్డి లాంటి అరాచకవాదుల్ని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇప్పటికీ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, పిన్నెల్లి సోదరులను ఎందుకు కట్టడి చేయడం లేదని విమర్శించారు. వారిని గృహ నిర్బంధం చేసి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మాచర్లలో అరాచకం రాజ్యమేలుతుందని, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మరెడ్డిపై వైసీపీ దాడి చేసే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఆధీనంలో ఏపీ పోలీసులు ఎందుకు పనిచేయడం లేదని ఆయన నిలదీశారు. పోలీసులు ఇంకా వైసీపీ మత్తులోనే ఉన్నారని ఆరోపించారు. నిన్న జరిగినటువంటి పోలింగ్ సరళి ప్రజల నాడి పూర్తిగా అర్థమైంది. వైసీపీ శ్రేణులన్నీ కూడా వేలా పడిపోయారు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో మృగాల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు ఉదయం మాచర్ల నియోజకవర్గం అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మాచర్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ సోదరుడు ఎస్పీకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికల ముందు 4 రోజుల ముందే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్ వెంకటరామరెడ్డి పక్క బోర్డర్స్లో ఉన్నటువంటి తెలంగాణ జిల్లాల నుంచి 200 మంది గూండాలను పిలిపించారు. లోకల్గా ఉన్నటువంటి గూండాల్ని పిలిపించి పెట్టుకున్నారు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మాచర్ల దగ్గర నుంచి సాగర్ వెళ్లే రూట్లో ఆర్టీసీ గ్యారేజ్ దగ్గర కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి అపార్ట్మెంట్స్లో వీళ్ళందరూ ఉన్నారు, మీరు వెళ్ళి రైడ్ చేయండి, పట్టుకోండి, వీళ్ళు దాడులు చేసే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ మెసేజ్ పాస్ చేశారు. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది కూడా పూర్తి ఆధారాలు. పోలీస్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం స్పష్టంగా కనపడింది. మా సైడ్ నుంచి తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ సోదరుడు ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా అలసత్వం ప్రదర్శించడం వల్ల 3 గంటల తర్వాత కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో స్వైర విహారం చేశారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కడు కూడా తలకి గుడ్డలు చుట్టుకొని ఒక గుర్తుపట్టడానికి వీలు లేకుండా అరాచకం సృష్టించారు. చేతులతో కర్రలు రాడ్లు తీసుకొని కనపట్టు వాళ్ళ కొట్టడం, ఇళ్లు ధ్వంసం చేయటం, షాపులు ధ్వంసం చేయటం, కారు తగలబెట్టడం, నానా బీభత్సం. 3 గంటలు కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఇలా ఎమ్మెల్యే వాళ్ళ సోదరుడు అండర్ గ్రౌండ్లో ఉండి ఇవన్నీ నడిపిస్తా ఉన్నారు. క్రూర మృగాల్లాగా వీళ్ళిద్దరూ కూడా సమాజంలో తిరగడానికి పనికిరారు అన్నదమ్ముళ్ళిద్దరు. వీళ్ళు ఓడిపోతున్నారనేది అర్థమైంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అతనికి ఉన్నటువంటి క్రూర మనస్తత్వం, నేర స్వభావంతో అతను ఏ విధంగా రాష్ట్రంతో చేపిస్తా ఉన్నాడు. ఈరోజు చాలా సంఘటనలు జరిగింది. ఇప్పుడు చిన్న విరామం.